గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. శ్రీ చిదంబరం గారు ఈ సినిమాకి ఈవేళ చీఫ్ గెస్ట్కి ఇచ్చేసినటువంటి కీరవాణి గారికి, అలాగే ఆనంద్ దేవరకొండ గారికి, మొదటి నుంచి ఈ చిత్రబృందాన్ని, ఈ డైరెక్టర్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తున్న నిహారిక గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. సినిమా ఎలా తీసానో 2-3 సార్లు చెప్పాను, కానీ ఇంకోసారి కూడా చెప్తా. వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ కోసం తిరుగుతుంటే, సరే ఏదో విషయం ఉంది పాప కష్టపడుతున్నారని చెప్పి పిలిచి ఒక అరగంట విన్నాను నేను కదా. అరగంట విన్న తర్వాత సరే చేసేద్దాం, మే నెల దాటిపోతే వర్షాలు వచ్చేస్తే షూటింగ్ అవ్వదని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఏప్రిల్ 22 వచ్చే నెలలో మే 11 షూటింగ్ వెళ్ళాం, అంతేనా? ఆ తర్వాత నేను ఎప్పుడు రిలీజ్ చేస్తామని అడిగాను తప్ప మధ్యలో నేను పెద్దగా ఏమీ చూడలేదు. అంతా మా అమ్మాయి వినీష వంశీ గారిని ఫాలో అవుతే చేసుకుంటే చివరికి వస్తులేక మనం మొత్తం మీద ఈరోజు ఈ రకంగా రూపుదాల్చింది. ఇది ఈ కీరవాణి గారు వచ్చినా, ఈరోజు ఆనంద్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా అంతా డైరెక్టర్ గారు తీసుకొచ్చారు. ఇవన్నీ వాళ్ళ ప్రతిభే. ప్రొడ్యూసర్గా దీన్ని ఎంతవరకు తీసుకెళ్లాలో, ఏం చేయాలో, ఎంత ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఎక్కడ రాజీ పడకుండా నేను చేశాను. ఈ చిత్రం ద్వారా వీళ్ళందరూ ఒక వెలుగులోకి వస్తే నాకు చాలా సంతోషం. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కొత్త డైరెక్టర్లు అందరూ వచ్చి కూడా అభినందించినప్పుడు, అలాగే ఈవేళ వీళ్ళందరూ పొగుడుతున్నప్పుడు నాకు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను చేసింది ఎంత మంచి పైన ఏదో దిగిపోయాను, నేను ఏదో సినిమా చేసేయాలనుకున్నాను, కానీ ఇంత మంచి పని అవుద్దని అనుకోలేదు. చాలామంది అన్నారు కొత్త వాళ్ళతోటి పెద్ద సినిమాలు చేస్తున్నావు, కొత్త వాళ్ళతో వెళ్తున్నావు, ఎందుకు వద్దు అన్నారు. కానీ ఈవేళ చాలా ఆనందం వచ్చింది. వీళ్ళు ఇన్నాళ్ళ కష్టానికి నాకు తెలియదు ఇవన్నీ లోతుకి అంతా నిహారిక గారు చెప్పారు, వీళ్ళందరూ చెప్తున్నారు. నేను చేసే పనిలో ఉన్న సేవాభావం, ఆ సంకల్పం శుభ సంకల్పం అయిందని చెప్పి నేను చాలా సంతోషిస్తా. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు కూడా 6వ తారీఖున తప్పనిసరిగా చూసి వీళ్ళని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది కొత్త వాళ్ళ చిత్రం కాదు, ఎందుకంటే ఎక్కడా కూడా వంశీ కానీ సంజయ్ కానీ యాక్టర్స్ ఎక్కడా కూడా కొత్త వాళ్ళని అనిపించరు, అంత కరెక్ట్గా చేశారు. ఎవరైనా ఫాల్ట్ పట్టుకుని వీళ్ళు సరిగ్గా చేయలేదని చెప్తే నేను దానికి బాధ్యత వహిస్తాను. అంత బాగా చేశారు. లొకేషన్ సెట్ అన్నీ. వినయరత్నం, మీ టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను మిమ్మల్ని నిలబెడదాం అనుకున్నాను, కానీ మీరు నన్ను నిలబెట్టేలాగా ఉన్నారు. ఇప్పుడు చాలా సంతోషం. సంగీత దర్శకులు రవి గారు, చందు గారు మంచి సాహిత్యాన్ని, సంగీతాన్ని అందించారు. టెక్నికల్ నాలెడ్జ్ అంతంత మాత్రమే. నాకు సినిమా కథ అంటే కంటెంట్ నచ్చితే ఏదైనా సరే దిగిపోతే ఆపను. నేను పూర్తి చేసి ఎంతో తొందరగా పూర్తి చేస్తే అంత డేట్ వేసుకోవడానికి చూస్తాను నేను తప్ప మధ్యలో ఎన్ని ఆలోచించను. ఈ మధ్యలో ఇవన్నీ కూడా వంశీ గారు, మా అమ్మాయి అన్నీ వీళ్ళందరూ కూడా చేసుకున్నారు. అలాగే మా కార్తీక్ అని చెప్పి కోలిగ్, అతను కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. అతనితో పాటు తేజ, వీళ్ళు మా ఆఫీస్ పని చేస్తా ఈ పని కూడా చేసి నన్ను నా కళల్లో ఈ సినిమా ద్వారా ఆనందం చూడాలని అనుకున్నారు వీళ్ళందరూ కూడా. నేను వీళ్ళలో ఆనందం చూడాలని నేను అనుకున్నాను, కానీ వీళ్ళు తిరిగి అది నాకే ఇస్తున్నారు రిటర్న్ గిఫ్ట్గా. నేను ఇంకా సక్సెస్ మీట్లో చెప్తాను. ఇప్పటికి సినిమా గురించి చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం. మరి ఇంకోసారి ఆనంద్ దేవరకొండ గారికి నమస్కారం, నిహారిక గారు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గోపాలకృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంత బిగ్గెస్ట్ సక్సెస్ అయిందో తెలుసు. దాని తర్వాత శ్రీ చిదంబరం గారు కూడా అంతే బిగ్గెస్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీగా మీరు ఎంజాయ్